ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కమింగ్ ఫ్యూచర్ అంతా కూడా ఈవీలదే. సో ఎలక్ట్రిక్ వెహికల్‌దే మన ఫ్యూచర్ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంది. అండ్ మన ఇండియన్ మార్కెట్‌లో గనుక మీరు గమనించినట్టయితే 70% వరకు మనకి టాటానే ఇప్పుడు 70% వరకు షేర్ అయితే ఉంది. ఈవీలో గనుక మనం చూసుకున్నట్టయితే సో ప్రతి ఒక్క మోడల్ కూడా వాళ్ళది ఇప్పుడు తీస్తున్నది కానీ అండ్ ఫ్యూచర్‌లో కమింగ్ మోడల్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా ఉండబోతున్నాయి. రీసెంట్‌గానే మీరు పంచ్ చూడొచ్చు ఈవీ అండ్ అంతకుముందు లాస్ట్ ఇయర్ మనకి నెక్సాన్ ఈవీ అండ్ టియాగో ఇట్లా సో వీటి డిజైన్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు అన్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళ యొక్క షేర్ అనేది 70% ఉందన్నమాట. సో ఇండియన్ ఆటోమొబైల్ సో ఇండియన్ మార్కెట్‌లో గనుక మనం గమనించినట్టయితే టాటాది. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే సో రీసెంట్‌గానే మన టాటా నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ అనే కాదు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఈవీ కార్స్ పైన చాలా వరకు డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. సో అప్ టు మనకి 1.2 లాక్స్ వరకు ఈవీ పైన మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఏ వెహికల్స్ పైన చూసుకున్నట్టయితే మనకి నెక్సాన్ పైన సో నెక్సాన్ పైన మనకి దాంతో పాటే టియాగో సో ఈ రెండిట్లో కనుక మనం చూసుకున్నట్టయితే 1.2 లాక్స్ వరకు మనకి డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఎందుకు అంటే సో రీసెంట్‌గానే మార్కెట్లో గమనించినట్టయితే సో మెయిన్‌గా మనకి ఈవీ యొక్క మ్యానుఫ్యాక్చర్స్ చూడొచ్చు. మెయిన్‌గా మనకి ఖర్చు అయ్యేది బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీ అనేది దీని యొక్క కాస్ట్ అనేది మనకి చాలా వరకు తగ్గిందనమాట. సో బ్యాటరీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కాస్ట్ అనేది కొంచెం తగ్గింది. సో ఇంటర్నల్‌గా అందులో యూజ్ చేసే మెటీరియల్సే కావచ్చు అట్లా సో అన్నిటి పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం బ్యాటరీ కాస్ట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి తగ్గింది కాబట్టి డైరెక్ట్‌గా కస్టమర్స్కి అయితే వాళ్ళు బెనిఫిట్ అయితే చేస్తున్నారు. అందుకే ఈ రెండు వెహికల్స్ చూసుకున్నట్టయితే మనకి ఒక 1.2 లాక్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మనకి ఎక్స్‌షోలో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ అని కూడా ఈ రెండు వెహికల్స్ చెప్తాను. అండ్ పంచ్ గురించి కూడా మనం డిస్కస్ అయితే చేద్దాము. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు బ్యాటరీ యొక్క కాస్ట్ అనేది తగ్గింది కాబట్టి మనకి డైరెక్ట్‌గా కస్టమర్స్కి అయితే బెనిఫిట్ ఇస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఈవీలో మెయిన్‌గా యూజ్ చేసేది బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ మనకి మేజర్‌గా కాస్ట్ అయితే పడుతుంది. సో అందులో మనకి బ్యాటరీ సెల్స్ అనేవి చాలా వరకు కాస్ట్ అయితే తగ్గిందనమాట. సో అందువల్ల మనకి ఈ యొక్క వెహికల్స్ కాస్ట్ అయితే తగ్గిందనమాట. అండ్ ఇంకో కమింగ్ ఫ్యూచర్లో కూడా మనకి ఈ సెల్స్ యొక్క కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది. అండ్ డైరెక్ట్గా ఆ తగ్గిన దాన్ని కూడా మనకి బెనిఫిట్ చేస్తామని చెప్తున్నారు. సో టాటా మోటార్స్ వారు సో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనమాట. సో వివేక్ గారు రీసెంట్‌గానే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో డిస్కౌంట్స్ని ఇప్పుడు డిస్కౌంట్ చూసుకున్నట్టయితే మనకి 1.2 లాక్స్ వరకు నెక్సాన్ పైన డైరెక్ట్‌గా డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకి నెక్సాన్ మోడల్ సో నెక్సాన్ ఈవీ మోడల్ కనుక మనం స్టార్టింగ్ చూసినట్టయితే ప్రైస్ అనేది 14.49 లాక్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. నెక్సాన్ ప్రైస్ అనేది ఆఫ్టర్ 1.2 లాక్ మనకి డిస్కౌంట్ వచ్చిన తర్వాత. అండ్ అట్లానే మనకి టియాగో కనుక చూసుకున్నట్టయితే టియాగో ఈవీ అనేది 70,000 వరకు మనకి డైరెక్ట్‌గా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనం దీని యొక్క స్టార్టింగ్ మోడల్ అంటే స్టార్టింగ్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 7.99 లాక్స్‌తో మనకి ఈ యొక్క టాటా టియాగో ఈవీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఆఫ్టర్ 70,000 మనకి డిస్కౌంట్‌తో. సో ఇప్పుడు డిస్కౌంట్ తెలుసుకున్నారు. అండ్ ఇప్పుడు ఒక క్విక్‌గా నేను నెక్సాన్‌తో పాటు టియాగోలో కూడా మెయిన్‌గా మనకు ఉండే ఫీచర్స్ ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మనకి వీడియోని అంటే ఇప్పటివరకు మనకి ఛానల్‌లో చూస్తున్న వాళ్ళు కానీ ఒకవేళ లేనట్టుగా అయితే కొత్త వాళ్ళు వస్తున్నట్టయితే ఈ వీడియో చాలా వరకు మనకి బెనిఫిట్ అవుతుంది. ఒక క్విక్ నేను ఫీచర్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో నెక్సాన్‌లో లభించేది అట్ ద సేమ్ టైం టియాగోలో లభించేది. అండ్ బిఫోర్ మనం ఈ ఫీచర్స్ గురించి లేకపోతే క్విక్గా ఈ రివ్యూ అయితే తెలుసుకునే ముందు పంచ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో పంచ్ది అయితే యాస్టీజ్గా అట్లానే ఉంది. సో రీసెంట్గానే లాంచ్ చేసింది కాబట్టి పంచ్ అనేది సో దాని కాస్ట్ పైన అంటే దాని ధర పైన ఎటువంటి చేంజెస్ అయితే లేదనమాట. సో అది అట్లానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా అయితే ఉందో దాని కాస్ట్ అనేది సేమ్ అదే విధంగా కంటిన్యూ అవుతుంది టాటా పంచ్ అనేది. సో నెక్సాన్తో పాటు టియాగో అయితే మనకి ఎక్స్చేంజ్ అంటే మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నెక్సాన్ పైన మనం క్విక్గా చూసుకున్నట్టయితే నెక్సాన్ అనేది మనకి సో ఆల్రెడీ మనకి చూడొచ్చు. సో పెట్రోల్లో మీరు చాలా వరకు నా వీడియోస్ కూడా మీరు చూసి ఉండొచ్చు. సో ప్రీవియస్గా తీసింది ఒకవేళ చూడనట్టయితే ఒక్కసారి చూడండి ఆ వీడియో కూడా. సో నేను డీజిల్తో పాటు పెట్రోల్ కూడా రివ్యూ చేసి ఉన్నాను. అండ్ మనకి రియర్లో చూసుకున్నట్టయితే మనకి 3 ప్యాసింజర్స్ మంచిగా కరెక్ట్గా మనకి ఫిట్ అవుతుందా కంఫర్ట్ వైజ్గా ఏ విధంగా ఉంది కూడా నేను ఆ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఒక్కసారి చూడకపోతే చూడండి. అండ్ నెక్సాన్ ఈవీ కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి లుక్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. రీసెంట్గా మనకి లాంచ్ చేసిన ఆ నెక్సాన్ ఈవీ అనేది సో డిఆర్ఎల్స్ వస్తాయి విత్ కనెక్టెడ్ అయితే వస్తుంది. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే యానిమేటెడ్ లైట్ అయితే వస్తుంది అనమాట. లైక్ యానిమేషన్ వస్తుంది మనకి ఆ స్టార్ట్ చేయగానే లైక్ యానిమేషన్ లైట్ వస్తుంది. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ మనకి 360 డిగ్రీ కెమెరా అయితే మనకి ఫీచర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి. అండ్ మనకి బెటర్ ఏరోడైనమిక్ డిజైన్ అయితే వస్తుంది నెక్సాన్ ఈవీలో. 16 ఇంచ్ మనకి అలై వీల్ అయితే వస్తుంది. సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది నెక్సాన్ పెట్రోల్లో చూసుకోవచ్చు, ఇందులో కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి నెక్సాన్ ఈవీ బ్యాచింగ్ అయితే వస్తుంది.
అండ్ మనకి ఓఆర్విఎమ్స్ కూడా చూడొచ్చు. సో 360 డిగ్రీ కెమెరాస్ అని చెప్పినాను, సేమ్ మనకి పెట్రోల్లో ఉన్నట్టు ఇందులో కూడా వస్తుంది. 350 లీటర్స్ మనకి బూట్ స్పేస్ అయితే వస్తుంది. టాప్ మోడల్ చూసుకుంటే మనకి లెదర్ సీటింగ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి డ్యూయల్ టోన్ వైట్ అండ్ గ్రే మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్తో అయితే మనకి ఇంటీరియర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే కంప్లీట్గా డిజిటల్ వస్తుంది విత్ మ్యాప్ ఫీచర్ అయితే వస్తుంది. 12.3 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది టాప్ మోడల్. మళ్ళీ మీరు కొంచెం లీస్ట్ మోడల్ తీసుకున్నట్టయితే మనకి 10 ఇంచెస్ వరకు రావచ్చు. అడ్వాన్స్డ్ మనకి ఏదైతే అలెక్సా ఉంటుందో ఆ ఫీచర్ కూడా మనకి ఇందులో వస్తుంది. నెక్సాన్ ఈవీలో కనుక మనం చూసుకున్నట్టయితే వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. అండ్ రియర్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే సన్ రూఫ్ కూడా వస్తుందన్నమాట. అండ్ ఏసీ ప్యానల్ చూసుకున్నట్టయితే సేమ్ మనకి నెక్సాన్ పెట్రోల్ ఏ విధంగా అయితే ఉందో కొత్తగా టచ్ ప్యానల్ అనేది సేమ్ అదే కూడా ఇందులో కూడా యాడ్ చేస్తున్నారు. 12 వోల్ట్ మనకి ఛార్జింగ్ పోర్ట్ లభిస్తుంది. యూఎస్బీ టైప్ సి కూడా మనకు వస్తుంది ఇందులో. అండ్ ఈవెన్ ల్యాప్టాప్ కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. 45 వాట్ మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో రియర్ ఏసీ కూడా వస్తుంది. రియర్లో కూడా మనం చూసుకున్నట్టయితే టైప్ సి మనకి 45 వాట్ ఛార్జింగ్ కూడా మనకి లభిస్తుంది సాకెట్ అనేది. అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా మనకి ఇందులో వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా మనకి ఇందులో లభిస్తుంది. ఇది ఓవరాల్గా నెక్సాన్ గురించి ఒక కంప్లీట్ అంటే జస్ట్ ఒక క్విక్ రివ్యూ ఇస్తున్నాను ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈవీలో కనుక మనం చూసుకున్నట్టయితే. అండ్ ఈవీ ఇంకా డీటెయిల్గా మీకు నెక్సాన్ కనుక కావాలంటే లింక్ అనేది ఐ బటన్లో ఇస్తాను. ఆ డీటెయిల్గా మీరు ఈవీ కూడా చెక్ చేయొచ్చు. నెక్సాన్ ఈవీ అనేది డీటెయిల్డ్ రివ్యూ కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు టియాగో కూడా క్విక్గా రివ్యూ వచ్చి చేస్తాను. టియాగో చూసుకున్నట్టయితే మనకి ఫీచర్స్ అనేవి సీట్స్ వస్తాయి, లెదర్ సీట్స్, కాంట్రాస్ట్ రూఫ్ అయితే వస్తుంది, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి, మనకి హైపర్ స్టైల్ వీల్స్ అయితే వస్తాయి. సో చూడొచ్చు అట్రాక్టివ్గా ఉంటాయి. ఈవీ ఫ్రంట్ గ్రిల్ అయితే వస్తుంది. ఇంటర్నల్ మనకి క్రోమ్ హ్యాండిల్స్ అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో టియాగోలకు సంబంధించి డిఆర్ఎల్స్ వస్తాయి. అండ్ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ విత్ పియానో బ్లాక్ స్ట్రిప్ అయితే వస్తుంది. ఫ్లాట్ బాటమ్ మనకి స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. ఏబిఎస్ విత్ ఈబీడీ వస్తుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా వస్తుంది. టీపీఎంఎస్ వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. ఎలక్ట్రిక్ మనకి టెయిల్ గేట్ రిలీజ్ అయితే వస్తుంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే వస్తుంది. కూల్డ్ గ్లవ్ బాక్స్ కూడా వస్తుంది. ఫాలో మీ మనకి హోమ్ లైట్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటే రియర్ మనకి వైపర్ వాషర్తో పాటు మనకి రియర్ వైపర్ వాషర్ విత్ డెమిస్టర్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటే పంక్చర్ మనకి ఏదైతే రిపేర్ కిట్ ఉందో అది కూడా మనకి కంపెనీ వాళ్ళే మనకి కార్ తీసుకోగానే అయితే మనతో పాటు వస్తుంది. సో ఇది టాటా టియాగోకి సంబంధించి. టాటా టియాగో అయితే మన ఛానల్లో డీటెయిల్డ్ రివ్యూ అయితే అవైలబుల్గా లేదు. సో ఒకసారి మీకు కావాలంటే డీటెయిల్ రివ్యూ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో టాటా టియాగో నార్మలే కావచ్చు, లేకపోతే ఈవీఏ కావచ్చు. సో టాటా టియాగో నార్మల్కి రివ్యూ అయితే ఉంది మన ఛానల్ అవైలబుల్గా, ఈవీ అయితే లేదు. సో ఈవీ డెడికేటెడ్గా మీకు వీడియో కావాలంటే నాకు కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. సో నెక్సాన్ ఈవీ అయితే అవైలబుల్గా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు సో నేను థంబ్నెయిల్ కూడా పెట్టి ఉన్నాను స్క్రీన్ పైన. ఒకసారి ఛానల్ విజిట్ చేసి లేదంటే లింక్ అనేది ఐ బటన్తో పాటు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ ఈవెన్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కూడా రివ్యూ డీటెయిల్గా అవైలబుల్గా ఉంది. అండ్ కంఫర్ట్ వైజ్గా మనకి రియర్లో 3 ప్యాసింజర్స్ మంచిగా సరిపోతుందా లేదని కూడా మనకి నెక్సాన్లో డీటెయిల్ రివ్యూ ఇచ్చి ఉన్నాను. ఒక్కసారి ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా ఫీచర్స్తో పాటు అన్నీ కూడా మీకు కంఫర్ట్ వైజ్గా అర్థమవుతాయి నెక్సాన్కి సంబంధించి. సో టియాగోకి సంబంధించి ఇది. సో టోటల్గా మనం డిస్కౌంట్ చూసుకున్నట్టయితే 1.9 అంటే 1.9 ల్యాక్ వరకు మనకి బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఈ 2 వెహికల్స్కి సంబంధించి పంచ్ మాత్రం యాస్టీస్గా ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఒకవేళ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.